నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో వెంకటగిరి పట్టణంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభతో రికార్డు సృష్టించారు. పట్టణ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని విజయ డంకా మోగించారు. 592 మార్కులతో సాదియా సాహెర్ టౌన్ ఫస్ట్ సాధించగా మల్లిశెట్టి నితిన్ కు 590 మార్కులు రాగా రోహిత్ అయాన్ 589 మార్కులు సాధించారు. అదేవిధంగా వేముల లోకేష్ 588 మార్కులు, జైసాయి సంతోష్, పోకూరు దీక్షితకు 587 మార్కులు వచ్చాయి. శ్రీవర్షిని, హరికృష్ణ, హర్షద్లు 585 మార్కులతో టాప్ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జానా పరందామయ్య మాట్లాడుతూ ఈ విజయానికి ఉపాధ్యాయుల అంకిత భావం, విద్యార్థుల కష్టపాటు, తల్లిదండ్రుల సహకారం ప్రధాన కారణమన్నారు. భవిష్యత్తులో ఇంకా గొప్ప ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఫలితాల ప్రకటనతో పాఠశాల ప్రాంగణం తీన్మార్ బ్యాండ్ బాజాలతో పండుగ వాతావరణంగా మారింది. బైక్, బస్సు ర్యాలీలతో ఊరేగింపులు చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అంతేకాకుండా పట్టణంలోని వివిధ ప్రధాన కేంద్రాల వద్ద దుకాణాలను సందర్శిస్తూ తమ విద్యా ప్రమాణాలు మరియు ప్రత్యేకతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు విద్యార్థులను అభినందిస్తూ వెంకటగిరిలో నాణ్యమైన విద్యకు శ్రీ చైతన్యాననే ప్రతీక అని ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో సెకండ్ బ్రాంచ్ ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్ర ప్రసాద్, థర్డ్ బ్రాంచ్ ప్రిన్సిపల్ పగడాల శ్రీదేవి, ఐకాన్ ఇన్ఛార్జ్ పొంకం నిరంజన్, నరేష్, రబ్బాని భాషా, పెంచల రాజా, చంద్రశేఖర్, ఏవో రమణ, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చైతన్య స్కూల్లో చదివినటువంటి పిల్లలకి ఎప్పుడు కూడా మన వెంకటగిరిలో మీరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది ఆల్రెడీ. ఏంటంటే చైతన్య అనేది ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ వెంకటగిరి అని చెప్పి ఆల్రెడీ మన వెంకటగిరి ప్రజానికం యాక్సెప్ట్ చేసింది. ఈరోజు వాలంటరీగా మన స్కూల్లో అడ్మిషన్స్ తీసుకుంటా ఉన్నారు కొంతమంది. అలాగే మన స్కూల్ డిసిప్లైన్ పరంగా కానీ, మన యాక్టివిటీస్ కానీ, మన ఇన్వాల్వ్మెంట్, మన అప్రోచ్, మన రిజల్ట్స్ అన్నీ కూడా నెంబర్ 1గా ఉంటాయి ఎప్పుడు కూడా. సో మీరందరూ బాగా కష్టపడి ఈ అకాడమిక్ ఇయర్ ఛాలెంజింగ్గా తీసుకొని వర్క్ చేశారు. సో మనం ఎవరైతే మనము ఖచ్చితంగా బెస్ట్ మార్క్స్ వస్తాయి అనుకున్నారో వాళ్ళందరికీ బెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో అంటే ఒక 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ మీరు నమ్ముతారు మన పిల్లలు 550 తేవడం అనేది గగనంగా ఉండేది. 550 రావడం అనేది ఒక పెద్ద అద్భుతం ఒకానొక టైంలో. అలాంటిది కాంపిటీషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇంకా తపన మార్క్స్ పెంచుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మనం ఎంతో గొప్పగా ప్రిపేర్ ఇంకా స్ట్రాంగ్గా చేయాలని చెప్పి ఇంకా బెస్ట్ మార్క్స్ వైపు అడుగులు తీసి అలాగే మిగతా పిల్లలు అలాగే సంతోష్ జైసాయి సంతోష్కి మన స్కూల్లో సెకండ్ టాపర్ అబ్బాయి. సో జైసాయి సంతోష్ 587 కంగ్రాచులేషన్స్. అలాగే హరికృష్ణకి 585 వచ్చాయి, కంగ్రాచులేషన్స్ హరికృష్ణ. అలాగే మొత్తం 579 ప్లస్ దగ్గర వచ్చాయి, 570స్లోకి వచ్చాడు, కంగ్రాచులేషన్స్. అలాగే 580, 577 కంగ్రాచులేషన్స్ నాన్న. అలాగే గీతిక 575 కంగ్రాచులేషన్స్. ఈ పాప కూడా 574, 575 వచ్చాయి, కంగ్రాచులేషన్స్ మా. అలాగే క్లాస్ అందరూ కూడా క్లాస్ ఓకే. అడ్వాన్స్గా కింద సంతోష్ అట్టే ఉంది మాకు ఫోటో పోజ్ ఇచ్చినట్టుంది. ఓకే సార్. Hallelujah!
విడుదల చేసిన ఏపీ ఎస్ఎస్సి 2025-26 ఫలితాలలో వెంకటగిరి శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులు విజయ డంకా మోగించారు. మొత్తంగా మా బ్రాంచ్ల నుంచి టౌన్ టాప్ ఫస్ట్ మార్కు 592 సాధించగా 590 అండ్ అబోవ్ ఇద్దరు విద్యార్థులు సాధించడం జరిగింది. అలాగే 580 అండ్ అబోవ్ మా విద్యార్థులు 16 మంది ఉన్నారు. అలాగే 570 అండ్ అబోవ్ సాధించిన మా విద్యార్థులు 32 మంది ఉన్నారు. అలాగే 550 అండ్ అబోవ్ సాధించినటువంటి మా విద్యార్థులు 58 మంది ఉన్నారు. అలాగే 500 పైన సాధించిన మా విద్యార్థులు 112 మంది. ఇలా మొత్తంగా రిజల్ట్స్ పరంగా చూసుకుంటే ఈ విద్యా సంవత్సరం మా విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రుల సహకారంతో ఎప్పటికంటే చరిత్రను సృష్టించే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. అలాగే యావరేజ్ మార్క్ చూసుకున్నట్లయితే ఈ వెంకటగిరి 1 బ్రాంచ్ నుంచి 509 రాగా, వెంకటగిరి 3 బ్రాంచ్ నుంచి మాకు పెరియారం బ్రాంచ్ నుంచి 553 మార్కులు రావడం జరిగింది. అలాగే ఆల్మోస్ట్ అందరూ కూడా మండల లెవెల్లో, జిల్లా స్థాయిలలో కూడా అద్భుతంగా మార్కులు సాధించి ఈరోజు వెంకటగిరి శ్రీ చైతన్య కీర్తి పతాకాన్ని ఎగరేయడం జరిగింది. సో ఇంతటి విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులకు, సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే వెంకటగిరి శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాను. ఇంతగా విజయానికి సహకరించినటువంటి ముఖ్యంగా మా మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.